వరకు అప్పటికి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన శిలాఫలకం కట్టడానికి కావాల్సినటువంటి ఒక మేస్త్రి, దానికి కావాల్సినటువంటి ఇటుకలు, సిమెంటు, ఈ శిలాఫలకం తప్ప చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ రోజుకి ఏదీ లేదు, భూమి కూడా లేదు. దగ్గర 3000 ఎకరాల భూమిని సేకరించి దానికి పర్మిషన్స్ ఇచ్చి క్లియరెన్స్లు ఇచ్చి నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక పెద్ద సంస్థని, దేశంలోనే ప్రముఖ సంస్థను తీసుకుని వచ్చి ఇవన్నీ చేసి కొనసాగాల్సినటువంటిది. అంటే దాన్ని ఎక్కడ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఓ 2 సంవత్సరాలు దాన్ని పూర్తిగా నీరుగా చేస్తే మనమే కొత్తగా ఏదో చేస్తున్నట్టుగా దాన్ని చూపించవచ్చు. తద్వారా రాజకీయంగా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్కి మరొకసారి శంకుస్థాపన. చంద్రబాబు నాయుడు గారికి అదే సినిమాలో చెప్పినట్టు చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ, అంటే ఒక శంకుస్థాపనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు, పని జరగదు. శంకుస్థాపనలో మాత్రం దిట్ట. బహుశా వారు వేసినటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు వేసి ఉన్నాడు, పని మాత్రం శూన్యం. మళ్ళీ ఈరోజు కూడా బహుశా నాకు తెలిసి మరో అరగంట గంటలో వారు శంకుస్థాపన చేస్తారు. ఆ వేదిక మీద ఎక్కి మళ్ళీ మమ్మల్ని తిడతారు, మా నాయకుని తిడతారు, గొడ్ల పార్టీ అంటాడు, సైకో అంటారు, మరొకటి అంటారు, మరొకటి. ఏ వేదిక దొరికినా గూగుల్ అవనివ్వండి, జిందాల్ అవనివ్వండి, రెన్యూ పవర్ అవనివ్వండి, ఏ ఇంటర్నేషనల్ వేదికలు అంటే దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో గుర్తింపుకు చెందినటువంటి సంస్థల్లో సంబంధించినటువంటి వేదికల మీద కూడా మీకు జగన్ నామస్మరణే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాలి. నిన్న నెల్లూరులో